ఫ్రాన్స్ అనేటువంటి దేశం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టం ఏంటి అంటే, ఎవరైతే పిల్లలు 15 సంవత్సరాల లోపు వయసు ఉంటుందో వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ వేశారు. అంటే 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాని యూజ్ చేయడానికి లేదు. సోషల్ మీడియా అంటే లైక్ ఇప్పుడు ఉన్నటువంటి ఇవి లైక్ ఇన్‌స్టాగ్రామ్ అని, టిక్‌టాక్ మన దగ్గర లేదు. బట్ కొన్ని దేశాల్లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, యూట్యూబ్, రీల్స్, స్నాప్‌చాట్స్ ఇట్లా యాప్స్ ఉన్నాయి కదా! సో, ఆ యాప్స్‌ని యూజ్ చేయడానికి లేదు. ఎవరు 15 ఇయర్స్ లోపు అయితే పిల్లలకి. సో, అది ఫ్రాన్స్ దేశం తీసుకున్న చర్యలు అన్నమాట. సో, ఇది 2027 నుంచి పూర్తిగా ఇంప్లిమెంటేషన్‌లోకి రాబోతున్నాయి. సో, ఇలా తీసుకుంటున్నామని చెప్పినటువంటి వ్యక్తి పేరు ఫ్రాన్స్ దేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ డెసిషన్ తీసుకున్నారు. మరి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే, దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి అంటే బిలో 15 ఇయర్స్ అంటే లైక్ దే ఆర్ కిడ్స్ కదా! అంత మెచ్యూరిటీ ఉండదు, థింకింగ్ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. సో, కాబట్టి ఆ ఉద్దేశంతో ఈజీగా ఆ పిల్లలు బ్యాడ్ సైడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ టైంలో తెలియనటువంటి వయసులో నెగెటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే పిల్లలు ఈ సైబర్ అటాక్స్‌కి విక్టిమ్స్ అవుతుంటారు. సైబర్ బుల్లీయింగ్‌కి వీళ్ళు విక్టిమ్స్ అవుతూ ఉంటారు. సైబర్ ఫ్రాడ్స్‌కి విక్టిమ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కంటిన్యూస్‌గా ఈ ఫోన్స్ అనేటువంటివి చూడటము, ఫోన్స్‌తోనే రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడం వల్ల దానివల్ల సొసైటీలో వీళ్ళు ఏమవుతుంటారంటే దే ఆర్ గోయింగ్ టు సమ్ డిప్రెషన్ అనమాట. అంటే ఫిజికల్ కాంటాక్ట్స్ అనేటువంటివి ఉండవు. అంతకు డిజిటల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళు స్ట్రెస్‌కి లోనవ్వడం. వైఫై లేకపోతే ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే స్ట్రెస్‌కి లోనవ్వటం, సూసైడ్ చేసుకోవటం, లేదా ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే సూసైడ్స్ చేసుకోవడం, అలా డిప్రెషన్‌లోకి పోతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఫోన్ చేతిలో పెట్టుకొని నైట్ పడుకున్నప్పుడు కూడా ఇలా రీల్స్ ఇలా అంటూ ఉన్నారు. సో, ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానివల్ల చాలా యూత్‌లో నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ అనేటువంటి దేశం ఇటువంటి చర్యలు తీసుకుంది.